తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ గులాబీ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. ఇవాళ వరంగల్లోని సీతారాం నాయక్ నివాసానికి కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కిషన్ రెడ్డి వెళ్లారు. బీజేపీలో సీతారాం నాయక్ చేరికపై నేతలిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఉంటూ కూడా గిరిజన రిజర్వేషన్ కోసం సీతారాం నాయక్ పోరాటం చేశారని కిషన్ రెడ్డి అన్నారు. గిరిజన విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా సీతారాం నాయక్ ను అభినందించడానికే వచ్చానన్నారు. ఆయన వస్తే బీజేపీలో చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కిషన్ రెడ్డి తెలిపారు. ఈరోజు గిరిజన విశ్వవిద్యాలయం టెంపరరీ క్యాంపస్ ప్రారంభించుకున్న సందర్భంగా వారిని అభినందించాలి, వారిని కలిసి మాట్లాడాలనే దృక్పథంతో నేను ఇట్లా వస్తానంటే వారు రమ్మన్నారు. దానికోసం వారిని కలిసి వెళ్తా ఉన్నాము. తప్పకుండా రానున్న రోజుల్లో ఈ యొక్క తెలంగాణలో గిరిజనుల అభివృద్ధి కోసం, ఇటు బంజారా అభివృద్ధి కోసం కానీ, ఆదివాసీల అభివృద్ధి కోసం కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా వ్యవహరిస్తాము. మీకు తప్పకుండా మంచి వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే ఈ దేశం కోసం, సమాజం కోసం ఆలోచన చేసే వాళ్ళందరినీ కూడా భారతీయ జనతా పార్టీలో చేర్చుకోవాలని పాలసీ ఉంది. కాబట్టి తప్పకుండా నేను వారు వస్తే ఆ సంతోషంగా చేర్చుకుంటాను. బీఆర్ఎస్ పార్టీలో ఉద్యమకాలం నుంచి ఉన్నవారికి గుర్తింపు లేదని సీతారాం నాయక్ అన్నారు. నిజాయితీగా ఉన్నవారికి పార్టీలో చోటు లేదని, అక్రమంగా దోచుకున్న వారికే కేసీఆర్ పెద్దపీట వేశారని ఆరోపించారు. తనకు బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కిషన్ రెడ్డి తన ఇంటికి వచ్చి బీజేపీలోకి ఆహ్వానించారని, త్వరలోనే తన నిర్ణయం ప్రకటిస్తాను అంటున్న సీతారాం నాయక్ తో మా ప్రతినిధి నవీన్ ఫేస్ టు ఫేస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే చాలామంది నేతలు ఆ పార్టీని వీడి వివిధ పార్టీలలో చేరారు. ఇవాళ తాజాగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాం నాయక్ ఇంటికి స్వయంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చి ఆయనను బీజేపీలోకి రావాలని ఆహ్వానించారు. దీని మీద ఆయన మనతో మాట్లాడడానికి ఉన్నారు. ఏం చెప్తారు సార్? కిషన్ రెడ్డి మీ ఇంటికి వచ్చారు, ఏం మాట్లాడారు? వారి ప్రెస్ మీట్లో వాళ్ళే చెప్పారు. నేను వేరే దేనికి రాలేదు. ఆయన ఏదైతే ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి అందించిన దాంట్లో గిరిజన విశ్వవిద్యాలయంలో ఆయన పాత్ర ఉంది. అదేవిధంగా రామప్పకు వారసత్వ సంపదగా గుర్తించడంలో ఆయన పాత్ర ఉంది. నాకెందుకో ఆయనకు ఆ గుర్తింపు దొరకలేదు. నేనే స్వయంగా పోయి అభినందిస్తానని ఇంటికి వచ్చినని చెప్పి మీకు చెప్పినటువంటి మాట. పార్టీ విషయానికి వచ్చేటప్పుడు నేను ఏ పార్టీలో పనిచేసినో ఆ పార్టీ నాకు ఒక అవకాశం ఇచ్చింది. అందులో నేను ఎంపీగా గెలిచిన. కానీ ఆ గెలిచిన 5 సంవత్సరాలు నా మీద ఎక్కడ ఏం మచ్చలేదు, ఏది లేదు. లేకున్నా నన్ను ఏదో 5 లక్షల ఓట్లతో మళ్ళీ సీతారాం నాయక్ను గెలిపించుకోవాలి మీరని అవన్నీ వాయిస్ ఉన్నాయి, పెద్దలు చెప్పినాయి. అయినా నేనేం బయట పెట్టదలుచుకోలేదు. అంత చేసిన వాళ్ళు ప్రభుత్వం వచ్చినాక కూడా 5 సంవత్సరాలు నన్ను గౌరవించకున్నా, నాకు ఎలాంటి అవకాశం, నా సొంత డబ్బులండి, సొంత డబ్బులు పెట్టుకుని 5 సంవత్సరాలు నేను పార్టీకి పనిచేసినాక కూడా మొన్న గెలిచే ఎంపీ సీట్ అది ఇవ్వలేదు. ఎమ్మెల్యే గెలుస్తా అని నేను ఛాలెంజ్ చేసిన. సీతక్క మీద సీతారాం నాయక్ తప్ప ఎవరు గెలవలేరు, నా పనితనం అట్లా ఉందా అంటే ఎట్లా టికెట్ ఇవ్వలేదు. 10% గిరిజనులు ఉన్నారు సార్, 2 ఎమ్మెల్సీలు అంటే నాకు ఎమ్మెల్సీ వేయలేదు. ఎక్కడా ఎందుకో అది నా దురదృష్టం అనుకోవాలన్నా, ఆయనకు నా మీద అభిప్రాయం ఏమైనా ఉన్నదా అది చెప్పాడు. నాతో పని చేయించుకుంటా నాకు తిరిగినా నేను పార్టీని ఇప్పటికి కూడా పల్లెత్తి మాట అనదలుచుకోలేదు, అన్నను కూడా. ఎందుకంటే అకల్బంద్కి ఇసారా కాఫీ అట ఈ వాళ్ళు చేయలేదని చెప్తేనే సమాజానికి తెలుస్తుందా అని నేను వాళ్ళని నిందించి నేను పార్టీ నుంచి పోతాను. ఇప్పుడు మీరు చివరి వరకు ఎదురు చూసినటువంటి మహబూబాబాద్ ఎంపీ టికెట్ కూడా మీకు రాకుండా పోయింది. అయితే ఇప్పుడు బీజేపీ కనుక మీకు టికెట్ ఇస్తానని మిమ్మల్ని ఆహ్వానిస్తే ఇప్పుడు కిషన్ రెడ్డి, నాకు కూడా ఆశ ఉంటుంది కదండి. కిషన్ రెడ్డి గారు ఒకవేళ బీజేపీ టికెట్ ఇస్తాం, మీకు ఇచ్చే గుర్తింపు మీకు ఇస్తాం, దాంతోపాటు నాకు ఒక 2 ఇప్పుడు ఏం లేకుండా టికెట్ ఇచ్చి కండవ కప్పుకొని పోయి పనిచేసినంత మాత్రం లేదు. నాకు కూడా కొన్ని ఆశయాలు ఉంటాయి. ఆ ప్రాంత అభివృద్ధికి ఏమైనా వాళ్ళు చేయగలుగుతామని అటువంటి సంకేతాలు ఏమైనా ఉంటే పోటీ చేస్తా, తప్పే ఉన్నది. మరి ఇంకా నాకు లైఫ్ ఏంటి చెప్పండి? 65 అయింది, ఇంకా 5 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో
చేసే అవకాశం అసలు నన్ను గుర్తించే పరిస్థితిలో లేరు కదా వాళ్ళు ఇన్నేళ్ళు. అసలు ఎందుకు మీరు చాలా ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు, ఒక ప్రొఫెసర్గా చైతన్యవంతం చేశారు విద్యార్థులందరినీ కూడా, ఎందుకు బీఆర్ఎస్ ఎందుకు అవకాశం వస్తే కేటీఆర్ కేసీఆర్ వాళ్ళని అడగాలి, అది లేదా హరీష్ రావుని కూడా అడగవచ్చు, ఆయన కూడా నా గురించి తెలుసు. వాళ్ళకి చెప్తే వాళ్ళ సమాధానం నేను ఏం చెప్పాలి? నీ మీద ఇది తప్పు ఉంది, ఆడ భూమి కబ్జా చేసినావు లేదా ఇది చేసినావు, ఏదైనా అరణ్యమ్మ కోటాను కోట్లు దోచుకొని ఈ పార్టీని ఓడించడానికి ఎవడో మనల్ని తిట్టి తన్ని అన్నీ నేను ఉపయోగించుకొని బయటికి వెళ్ళిపోయేటోడో మీకు మంచిగా అనిపించాడు. నాలాంటి వాళ్ళు మిమ్మల్ని నమ్ముకొని ఉన్నప్పుడు మాకు ఆ గౌరవం కూడా ఇవ్వాలి కదా. ఇవ్వకుండా నేను మళ్ళీ చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ నేను పల్లెత్తు మాట అనా. ఎందుకనంటే అయిపోయింది, నాకు ఒక అవకాశం ఉండే, అది గొడుగుగా ఉండే. ఏమైనా చేస్తే ఆ పాపం పుణ్యం వాళ్ళకి తప్ప, నేను పార్టీ విడిపోతే ఆ పార్టీ నన్ను పంపించినట్టే, కానీ పార్టీకి నేను ద్రోహం చేసి పోతలేను. ఎందుకంటే విధి లేక నాకు ఏదైనా రాజకీయ భవిష్యత్తు ఉండాలని, నాకు ఏదైనా నాకు తగిన పార్టీ, నాకు గౌరవం ఇచ్చే పార్టీ, నాకు గౌరవం ఉండే పార్టీ ఏదైనా ఉంటే తప్పకుండా పోటీ చేస్తా. బీజేపీ అవకాశం ఇస్తే మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేస్తానని ఆయన చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో నవీన్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.